ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో గార్నియర్ మెన్ యాక్నో ఫైట్ వైట్నింగ్ క్రీమ్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ గార్నియర్ క్రీమ్ యొక్క ప్యాకింగ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మనం చూడడానికి ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ ప్యాకింగ్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ క్రీమ్ ప్యాకింగ్ అయితే చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. అసలు ఈ క్రీమ్ ఎందుకు యూజ్ చేయాలని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడొచ్చు హెల్ప్ 6 స్కిన్ ప్రాబ్లమ్స్. మన ఈ క్రీమ్ అనేది మన ఫేస్ మీద 6 స్కిన్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ అవుతుందని వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా స్కిన్ వైట్ చేస్తుందని, అదేవిధంగా యాక్నే ఉంటే యాక్నే మీద ఈ క్రీమ్ వర్క్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ క్రీమ్ ప్రైస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ ప్రైస్ చూడండి 165 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూడొచ్చు. అదేవిధంగా ఈ క్రీమ్ అనేది మనకు 45 గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ అనేది మనకు బయట మెడికల్ స్టోర్లో ఎక్కడైనా చాలా ఈజీగా అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నేను మీకు కింద అయితే అమెజాన్ నుంచి అయితే నేను ఈ క్రీమ్ అయితే తీసుకున్నాను. మీకు కింద లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి క్రీమ్ అయితే బై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ 6 స్కిన్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ అవుతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అది ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ బ్యాక్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడొచ్చు హెల్ప్ పింపుల్స్ మీద వర్క్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా బ్లాక్ హెడ్స్ మీద, అదేవిధంగా మన ఫేస్ మీద ఆయిల్ ఉంటే ఆయిల్ని కంట్రోల్ చేస్తుందని, వైట్నెస్ స్కిన్, అదేవిధంగా ఈవెంట్ స్కిన్ టోన్, లైట్నెస్ మార్క్ వీటి మీద వర్క్ అవుతుందని చెప్పి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. మరి ఈ క్రీమ్ అనేది రియల్గానే ఈ ప్రాబ్లమ్స్ మీద వర్క్ అవుతుందని తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని అయితే టోటల్ ఎండ్ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ క్రీమ్ ప్యాకింగ్ ఓపెన్ చేసి లోపల క్రీమ్ టేప్ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ ట్యూబ్ చూడొచ్చు ఫ్రెండ్స్. నాకు ఈ క్రీమ్ ట్యూబ్ ప్యాకింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ ప్యాకింగ్లో అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ క్రీమ్ ట్యూబ్ అనేది చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. క్రీమ్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందని మనకైతే ఏ విధంగా అయితే అనిపించదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ క్రీమ్ని అయితే ఒకసారి అయితే అప్లై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ చూడొచ్చు ఫ్రెండ్స్. టోటల్గా వైట్ కలర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడైతే చూడొచ్చు ఈ క్రీమ్ టోటల్ వైట్ కలర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు మన ఫేస్ అనేది చాలా అంటే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడొచ్చు మన ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అదేవిధంగా ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది. మనం ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని మీరు ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. అంత వైట్గా అయితే ఈ క్రీమ్ అయితే మనల్ని అయితే చేస్తుంది. ఒక మేకప్ లుక్ అయితే ఈ క్రీమ్ అయితే మనకైతే ఇస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే చూడొచ్చు అంత వైట్గా అయితే ఈ క్రీమ్ అయితే మనల్ని అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏ టైంలో యూజ్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ క్రీమ్ని ఏదైనా సోప్తో కానీ, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఇదే క్రీమ్కి సంబంధించిన ఫేస్ వాష్ ఉందని చెప్పి ఈ ఫేస్ వాష్తో ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకొని అప్పుడు మీరు ఈ క్రీమ్ని అయితే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని రోజుకి 2 సార్లు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ టైం అండ్ నైట్ టైంలో అయితే ఈ క్రీమ్ అయితే యూజ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ క్రీమ్ బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడైతే ఆ 6 ప్రాబ్లమ్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. 6 ప్రాబ్లమ్స్ మీద ఈ క్రీమ్ వర్క్ అవుతుందని చెప్పి రియల్గా వర్క్ అవుతుందా లేదా అని ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ పింపుల్స్ మీద వర్క్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా బ్లాక్ హెడ్స్, అదేవిధంగా ఆయిల్ని కంట్రోల్ చేస్తుందని, స్కిన్ వైట్నింగ్ అని, ఈవెంట్ ఆన్ స్కిన్ అని, లైట్నెస్ మార్క్స్ అని ఫ్రెండ్స్. నేను ఈ క్రీమ్ని అయితే ఒక 8 డేస్ అయితే కంటిన్యూస్గా అయితే యూజ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ 8 డేస్లో నేనైతే ఈ క్రీమ్లో ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ క్రీమ్ అనేది ఓన్లీ నా ఫేస్ మీద ఉన్న ఆయిల్ని అయితే కంట్రోల్ చేసింది. అదేవిధంగా ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఇన్స్టెంట్గా మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అయితే చేసింది. ఈ రెండు మాత్రమే ఈ క్రీమ్ అయితే చేసింది ఫ్రెండ్స్. మిగతా పింపుల్స్ మీద వర్క్ అవ్వడం, బ్లాక్ హెడ్స్ మీద వర్క్ అవ్వడం, అదేవిధంగా లైట్ అండ్ మార్క్స్ మీద వర్క్ అవ్వడం, స్కిన్ ఈవెంటింగ్ చేయడంలో అయితే ఈ క్రీమ్ అయితే వర్క్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. నేను కేవలం ఈ క్రీమ్ని మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ ఈ ఫేస్ వాష్తో అయితే ఈ క్రీమ్ని యూజ్ అయితే చేయలేదు. అందువల్ల వీటి మీద ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ అవ్వలేదని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ విజిబుల్ రిజల్ట్ ఇన్ ఫస్ట్ టైం ఈ క్రీమ్తో యూజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేయగానే మనకి రిజల్ట్ ఉంటాయని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. నేను ఈ క్రీమ్ని ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నా ఫేస్ మీద అయితే ఏ విధమైన రిజల్ట్ అయితే కనబడలేదు. ఒక 3 డేస్ తర్వాత నా ఫేస్ అనేది లైట్గా ఫెయిర్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అంతే. అదేవిధంగా ఈ క్రీమ్ అనేది ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళ ఫేస్ అనేది డ్రైగా అవుతుంది. ఫేస్ మీద ఉన్న ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఫేస్ని ఇన్స్టెంట్గా బ్రైట్గా చేయడంలో ఈ క్రీమ్ అయితే వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ క్రీమ్ని యూజ్ చేసినప్పుడు నాకు ఈ 2 బెనిఫిట్స్ మాత్రమే ఈ క్రీమ్లో అయితే కనిపించాయి. మిగతా ఏ విధమైన బెనిఫిట్స్ అయితే కనబడలేదు
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఈ గార్నియర్ క్రీమ్లో ఏ విధమైన కెమికల్స్ని వీళ్ళైతే యూజ్ అయితే చేయలేరు ఫ్రెండ్స్. అన్ని సేఫ్ ఇంగ్రీడియంట్స్ మాత్రం యూజ్ అయితే చేశారు. ఈ క్రీమ్ని యూజ్ చేస్తే మన ఫేస్ మీద ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఒకవేళ మీరైతే ఈ క్రీమ్ని యూజ్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళు మెన్షన్ చేసిన ఫేస్ వాష్తో కలిపి ఈ క్రీమ్ని అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని మీరైతే యూజ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఎఫెక్టివ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, జస్ట్ నార్మల్గానే ఉంది. మీ క్రీమ్ని అయితే యూజ్ చేయాలనుకుంటే మాత్రం పింపుల్స్ కోసం అయితే యూజ్ చేయకండి. నేను మన ఛానల్లో ఆల్రెడీ పింపుల్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలని చెప్పి వీడియో అయితే చేశాను. మీరు ఆ క్రీమ్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. నేను ఈ క్రీమ్ని యూజ్ చేస్తే నాకు అంత పెద్ద రిజల్ట్ అయితే ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ క్రీమ్ని ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఈ క్రీమ్ ఏ విధంగా ఉందని చెప్పి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.